హ్మ్. హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎన్‌హెచ్ లివింగ్. ఈరోజు మేము చేయబోయే వ్లాగే మా ఫస్ట్ వ్లాగ్ అండి. సో, మా ఫస్ట్ వ్లాగ్‌లో మేము వెళ్ళబోయే ప్లేస్ మాకు పర్సనల్ ఫేవరెట్ అనమాట. సో, మేము వెళ్ళబోయే ప్లేస్ చాలా ప్లెజెంట్‌గా అండ్ నైట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో, మా లొకాలిటీలో ఉన్న ఎవరన్నా మేము వెళ్ళబోయే ప్లేస్‌ని విజిట్ చేయాలని అనుకుంటే డైరెక్షన్స్ చెప్తాను చూడండి. 600 గాజువాక బస్ స్టాప్ డౌన్ వెళ్తే మనకొక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి స్ట్రెయిట్‌గా అప్‌వర్డ్ రోడ్‌లో వెళ్తే మనకి ఫస్ట్ శివాలయం వస్తుందనమాట. ఆ శివాలయం దాటి కొంచెం ముందుకు వెళ్తే మనం చేరుకోబోయే ప్లేస్ వచ్చేస్తుంది. ఎవరికైనా డౌట్ ఉంటే మామిడి తోట వుడా కాలనీ అని అడిగి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారనమాట. సో, మనం ఈరోజు వెళ్ళబోయే ప్లేస్ దగ్గరలోనే ఉంది. మనం వెళ్ళబోయే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి వచ్చేసిందండి. ఇప్పుడు మనం కొబ్బరి సెట్ తీసుకుందాం. అక్కడ అవ్వేమో 50 రూపీస్ అంటున్నారు. మా శ్రీవారేమో 40 అంటున్నారు. ఇద్దరికి బేరం తగిలే లాస్ట్‌కి 50 రూపీస్ పెట్టి కొబ్బరి సెట్ అంతా తీసేసుకున్నామనమాట. మీరు చూసినట్టయితే ఇదే మా కొబ్బరి సెట్. ఇప్పుడు గుడి చూసేద్దాం. ఇంతకుముందు ఈ ఆర్చెస్ కానీ ఇవన్నీ లేవండి. రీసెంట్‌గానే కన్‌స్ట్రక్ట్ చేశారు. ఈ ఆర్చెస్ అవి. చూసారా? శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఇవన్నీ కూడా రీసెంట్‌గా కన్‌స్ట్రక్ట్ చేసినవేనండి. ఈ గేట్స్ గానీ, ఈ ఆర్చెస్ గానీ, లోపలికి వెళ్తే ఈ షెడ్స్ కూడా ఇవన్నీ ఇంతకుముందు ఇక్కడ మామిడి చెట్లు ఎక్కువుండేవి. ఇవన్నీ కట్ చేసేసి ఈ షెడ్స్ అవి వేశారనమాట రీసెంట్‌గానే. సో, ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళిపోదామనమాట. గుళ్ళోకి వెళ్తే చూసారా అక్కడ చిన్న పాప ఆడుకుంటుంది. సో, అక్కడి నుంచి గుళ్ళోకి వెళ్ళినట్టయితే మనకి ఫస్ట్ రైట్ సైడ్ వెళ్తే కాళ్ళు కడుక్కునే స్థలం ఉంటుందనమాట. అక్కడ కాళ్ళు కడుక్కున్నాం. కాళ్ళు కడుక్కొని పక్కనే మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టొచ్చారు. స్వామివారి పాదాలకి నమస్కరించుకొని గుళ్ళోకి వెళ్ళామనమాట. లైన్ చిన్నదే ఉందని మేము ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేసామనమాట. ప్రదక్షిణలు చేసే దగ్గర అక్కడ స్వామివారి నామాలు కూడా పెడుతున్నారు. మేము కూడా పెట్టించుకున్నామండి. అక్కడి నుంచి వెళ్ళినట్లయితే అక్కడ స్వామివారి దశావతారాలు గానీ, అవన్నీ గోడ మీద చాలా అందంగా చిత్రీకరించారు. సో, అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి గోపురం చాలా అందంగా కనిపిస్తుందనమాట. ఆ తర్వాత వెళ్తే మనకి విశ్వక్సేనుల వారి టెంపుల్ వస్తుంది. టెంపుల్‌లో కూడా దండం పెట్టేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మనకి కిట్టయ్య కనిపిస్తారనమాట. ఇక్కడ ఇంతకు ముందు చూస్తే రాబిట్స్ అవి ఉండేవి. కానీ ఇప్పుడు లేవు. అక్కడి నుంచి మనం అలాగా కొంచెం ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి వారి గుడి వస్తుంది. అక్కడ దండం పెట్టుకొని అక్కడి నుంచి బయటకొస్తే బయటన అమ్మవారి అవతారాలు, ఆమె శ్లోకాలు కూడా మనకి కనిపిస్తాయి. అక్కడి నుంచి ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని ధ్వజస్తంభం కూడా దండం పెట్టుకొని వచ్చి చూసేసరికి లైన్ చాలా దూరం పెరిగిపోయిందనమాట. ఎంతవరకు అంటే రోడ్డు మీదకెళ్ళిపోయింది. సో, సరే అని చెప్పి ఇంక అక్కడి నుంచి మళ్ళీ లైన్‌లోకి వెళ్ళి నిలబడ్డామండి. అలా వచ్చి లైన్‌లో నిలబడితే ఎంతకు చూసినా లైన్ కదలట్లేదండి. అలా నిలబడుంటే నెమ్మదిగా కొంచెం కొంచెంగా ముందుకు కదులుతుంది. మీరు చూసినట్టయితే మీకు ప్రజల రష్ బానే కనిపించుండుంటది. ఎంతన్నా మన వెంకటేశ్వర స్వామి శనివారం అందులోనూ తెలిసిందే కదా! ఆయనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్ రష్ ఉందనమాట టెంపుల్. సో, అలాగా నెమ్మదిగా లైన్‌లో నిలబడి అట్లా మా హస్బెండ్‌తో కొన్ని మాటలు చెప్పుకుంటూ అట్లా నెమ్మదిగా నిదానంగా లైన్ కదులుతుంది. అలా వెళ్ళే కొద్దీ లైన్ అయ్యిందనమాట. కొంచెం బానే మూవ్ అయ్యింది. అలా ముందుకు వెళ్తే మీకు మా లెఫ్ట్ సైడ్ ఒక బోర్డ్ కనిపిస్తుందనమాట. ఆ బోర్డ్‌లో స్వామివారికి ప్రత్యేక వారాల పూట జరిగే పూజలు గానీ, ఆ రోజు ఏవే పూజలు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, భక్తులందరూ విచ్చేయాలని చెప్పి ఆ బోర్డ్ మీద రాసి పెడతారండి. మీరు చూస్తున్నారు కదా! ఇదే ఆ బోర్డ్ అనమాట. అలా ఆ బోర్డ్‌లో ఉన్నవన్నీ చూసారా మార్గశిర శుద్ధ ఏకాదశి అది ఏ టైంకొస్తుంది, ఏ టైంలో ఏమేం పూజలు జరుగుతాయి అవన్నీ రాశారు. అక్కడి నుంచి చూసారా భక్తుల రద్దీ ఎలా ఉందో, ఆ భక్తుల రద్దీ చూస్తారు అని చెప్పి ఇదంతా చూపిస్తున్నాను. చూసారా ధ్వజస్తంభం దగ్గర అందరూ దీపాలు ఎంత చక్కగా వెలిగించారో, ఆ దీపాలు కూడా అంతే చక్కగా వెలుగుతున్నాయి. సో, అలాగా ధ్వజస్తంభం దగ్గర దీపాలు అవి అన్నీ చూసుకొని నెమ్మదిగా లైన్‌లోనే అలా నడుస్తూ వెళ్తున్నామండి. అలా నడుస్తూ వెళ్తే మీకు పక్కన అలా దీపాలన్నీ చూసారు కదండీ! ఎలా వెలుగుతున్నాయో. ఇక్కడ చూసినట్టయితే స్వామివారిది ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ పెట్టారు.
చూసారు కదా ఎంత అందంగా ఉందో. అలాగే కిందన స్వామివారి టెంపుల్ విగ్రహ ప్రతిష్ఠ కోసం అదంతా శిలాఫలకం మీద రాసుంచారు. మీరు చూస్తే మీకు తెలుస్తుందనమాట. అది ఎప్పుడు పెట్టారు, ఏం పెట్టారు, ఎలా పెట్టారు అని చెప్పి. అలాగే అంతరాలయంలోకి ఎవరైనా దర్శనం కోసం వెళ్తే రూ. 100 అనమాట టికెట్. అలాగే తెలిసిందే కదండీ! మన గుళ్ళలోకి సాంప్రదాయ దుస్తులతోనే రావాలని. అదే బోర్డ్ పెట్టారనమాట. అలా చూసారు కదా గుడంతా లోపల. అలా లైన్‌లో ముందుకు వెళ్తే మళ్ళీ బుజ్జి కిట్టయ్య మనకి దర్శనమిస్తారనమాట. సో, ఆ తర్వాత అలా స్వామివారిది, అమ్మవారిది, గోదాదేవిది అందరిది దర్శనం చేసుకొని టెంపుల్‌లో నుంచి అట్లా బయటకొచ్చామండి. అప్పుడే అలా బయటికి వచ్చేటప్పుడు స్వామివారికి భజనలు చేస్తున్నారండి. అలా కూర్చొని ఆ కీర్తనలు వింటుంటేనండి మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట. సో, అక్కడ పాడేవాళ్ళు కూడా అంతే చక్కగా పాడుతున్నారు. సో, అలాగా ఆ కీర్తనలు కొంతసేపు కూర్చొని అలా మా హస్బెండ్, నేను కీర్తనలు విన్నామనమాట. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఉన్న స్ట్రెస్ అంతా పోయింది. అలా అక్కడి నుంచి బయటకొచ్చేసరికి ప్రసాద వితరణ స్టార్ట్ అయిందనమాట. సో, నేను మా హస్బెండ్ లైన్‌లో నిలబడి ఇద్దరం ప్రసాదం తీసుకున్నాం. అక్కడి నుంచొస్తే మనకి వరాహస్వామి వారి దర్శనం ఇస్తారు. ఆయనకి దండం పెట్టుకొని అక్కడి నుంచి బయటకొస్తే మనకి ప్రశాంతమైన బుద్ధుడి విగ్రహం కనిపిస్తుందనమాట. ఆ తర్వాత అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి సరస్వతీ దేవి విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని బయటకొచ్చేస్తే ఇంకా గుడిలో ఉన్న అందరి దేవుళ్ళని మనం దర్శనం చేసేసుకున్నట్టేననమాట. సో, ఇంక కంప్లీట్ అయిపోయిందనమాట. అక్కడి నుంచి బయటకొస్తుంటే నాకు చిన్న ఆవు కనిపించిందనమాట. ఆవుకి మా దగ్గరున్న ప్రసాదం పెడితే చూడండి ఎంత చక్కగా తింటుందో. అలా గోమాతకి ఆవుకి పెట్టేసి మేము దండం పెట్టుకొని వచ్చేసామనమాట. చూసారా? ఇది వెనక పక్క నుంచి ఆర్చ్ అనమాట. వెనక పక్క నుంచి ఆర్చ్‌ని కూడా ముందెంత అందంగా చెక్కారో వెనక పక్క నుంచి కూడా అంతే అందంగా చెక్కారండి. ఆ లైటింగ్ చూస్తే ఇంకా అందంగా ఉందనమాట. సో, చూసారు కదండీ! ఇదే మా వ్లాగ్ అనమాట. ఇక్కడితో మా వ్లాగ్ సమాప్తం అనమాట. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎంఎన్‌హెచ్ లివింగ్.